మీరు రీల్స్లో చూసి కొంచెం అంటే ఉంటారు, నా హైట్ ఉంటారేమో అనుకున్నాను. మీ హైటా? అయ్యి బాబోయ్. అంటే నేను పొట్టే కదా చాలా, అయితే సో మరీ చాలా పొట్టిగా ఉన్నారు. లో యాంగిల్లో తీస్తాడు, అందువల్ల అలా కనిపిస్తుంది. ఓహో, మీరే కెమెరామేనా అబ్బే. మీ రీల్స్కి కాదా? ఓకే. ఇంతకుముందు జబర్దస్త్లో చేసేవారు కదా బాగా, ఎందుకు ఈ మధ్య మానేసినట్టున్నారు? ఊళ్ళో చిన్న అదే పర్సనల్ ప్రాబ్లం వల్ల వెళ్ళలేదు. పర్సనల్ ప్రాబ్లం అంటే అంటే తెలుసుకోవచ్చా? చెప్పకూడదని కాదు, పెన్షన్ వస్తుంది కదా నాకు అవును. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, అది వెరిఫికేషన్ కోసమని అయిపోయి. ఓకే. అంటే వెరిఫికేషన్ కోసం ఇంకా అక్కడే డైలీ ఉండాలా ఏంటి? అది ఎప్పుడు ఉంటుందో తెలియదు కదా, అందుకని. అంటే అట్లీస్ట్ ముందు రోజు కూడా వాళ్ళు ఏమి ఇన్ఫార్మ్ చేయరా? ముందు రోజే చెప్తుంది, అప్పటికప్పుడు రావడం కుదరదుగా. ఓకే. అంటే ఇప్పుడు జబర్దస్త్ అనేది కొంచెం మంచి ఫేమ్ వస్తుంది అండ్ డబ్బులు కూడా వస్తాయి కదా. ఫేమ్ వస్తుంది, డబ్బులు వస్తాయి. ఓన్లీ అంటే ఫింక్షన్ వచ్చే ఆ డబ్బుల కోసం ఇక్కడ ఈ ఫేమ్ని దీన్ని వదిలేసుకుని వెళ్ళేంత ఏంటి? అంటే మొన్నదాకా సర్దామని టీంలో చేసా, అది తీసేసారు. అదే వేరే టీం కింద చేశారు, ఏంటో తెలీదు. మనం వెళ్ళి వేరే వాళ్ళని అడగాలి ఇప్పుడు. ఓకే. ఫస్ట్లో నోకరాజన్ టీంలో చేసా, వాళ్ళ దాంట్లో మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్ తీసుకొచ్చారు, మాకు ఛాన్స్ లేదు. అప్పుడు డైరెక్టర్ సార్ సర్దామని టీంలోకి వెళ్ళమన్నారు. అన్న టీంలో 3 షెడ్యూల్స్ చేసా, తర్వాత వచ్చేసాను నేను ఇక్కడికి, ఇది వెరిఫికేషన్ ఉందని. ఒకసారి క్యాన్సిల్ అయింది. ఓకే. మళ్ళీ వెరిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు అని చెప్పి ఇంకా ఆగిపోయా. ఓకే. ఇప్పుడు మళ్ళీ జబర్దస్త్కి వెళ్తే నేను ఎవరి టీంలోకి వెళ్ళాలని అందరినీ అడగాలి. అది మీరే అడగాలి. అంటే ఇప్పుడు మీరు దేనికోసం అయితే ఊరెళ్ళిపోయారు, వాళ్ళు పిలవలేదు కదా మనల్ని. పిలవరా అలా ఎప్పుడైనా షూట్స్ ఉన్నాయి మళ్ళీ వస్తావా అని? బాగా ఫేమ్ ఉన్న వాళ్ళు అయితే పిలుస్తారు. మీకు బాగానే ఉంది కదండి, అంత ఇంకా అవ్వలేదు కదా, 30,000 మంది పైనే ఉన్నారు మీకు ఫాలోవర్స్. ఇంకా అవుతే పిలుస్తారేమో మరి తెలీదు. ఇదైతే మనం మన ద్వారానే అడిగి వెళ్ళాం కాబట్టి. ఓకే. ఓ, మీరు ఫస్ట్ మీకు మీరే కాంటాక్ట్ అయ్యి వెళ్ళారా జబర్దస్త్కి? బాబీ అన్నని అన్నని ఎప్పటి నుంచి అడిగితే, అన్న ఎట్లా చేద్దామని ఉంది జబర్దస్త్లో చేయాలి, ప్రతి ఒక్కరు కామెంట్లు పెట్టేవారు, బ్రో నువ్వు జబర్దస్త్కి వెళ్తే బాగుంటుంది అని. ఓకే, అందుకు నీకు ఇంట్రెస్ట్ వచ్చిందా? ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే. మరి అప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు కామెంట్లు పెట్టారని నీకు నువ్వే అప్రోచ్ అయ్యి అప్పుడు వెళ్ళావు? ఓకే, అదొకటి. నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ కాబట్టి జబర్దస్త్ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళని ఎక్కువ తీసుకుంటారు కదా మూవీస్కి, అందుకోసం కూడా. మరి ఇప్పుడు ఎందుకు దాన్ని వదిలేసుకున్నావు అంత ఈజీగా? ఓన్లీ పెన్షన్ కోసం వెళ్తా కొంచెం టైం తీసుకున్నా. ఇప్పుడు ప్రస్తుతానికి అంటే మేము ఊర్లో సిరీస్ అయ్యి మేము ఇంకా గట్టిగా చేసి మనల్ని పిలిచేలాగా చేసుకుందామనే ఒక పాయింట్ కూడా ఉంది. పెద్ద ప్లాన్. ఓకే. మరి ప్రస్తుతం ఏం చేస్తున్నారు? వాళ్ళు మనం పిలిస్తే ఒకలాగా ఉంటుంది, మనం వెళ్ళి అప్రోచ్ అయితే ఒకలాగా ఉంటుంది. అంటే రెస్పెక్ట్ ట్రీట్ చేసే విధానం. అంటే ఏంటి జబర్దస్త్లో చేసిన రోజులు ఏమన్నా ఫేస్ చేశారా వాళ్ళు? ఫేస్ చేయడం కాదు, అంటే ఛాన్స్ ఇవ్వడం, రోలు ఉంటేనే ఇస్తారు. అదే వీళ్ళు పంపించారు అనుకో, ఇట్లా రోల్ క్రియేట్ చేసి మరి ఇస్తారు అప్పుడైతే. అంతే కదా. అవునా? సెలబ్రిటీ వచ్చారనుకో కంపల్సరీ వాళ్ళు రోల్ ఇవ్వాలి కదా, క్యాకేసి కూర్చోబెట్టరు కదా. మనం కొద్ది తర్వాత ఈ షెడ్యూల్ కాకుండా నెక్స్ట్ షెడ్యూల్ అన్నా చేస్తారు. మీరు సింపుల్గా ఇలా చెప్తున్నారు కానీ నాకు బ్యాక్గ్రౌండ్లో ఏదో స్టోరీ ఉన్నట్టు అనిపిస్తుంది. అంత ఏదో మిమ్మల్ని సరిగా ట్రీట్ చేయలేనట్టు, రెస్పెక్ట్ అని, ఇందాక రెస్పెక్ట్ అనే వర్డ్ ఏదో అన్నారు, అంత ఈజీగా మనం దాని అలాంటి వర్డ్స్ రావు. మీరు అన్నారంటే ఏదో స్టోరీ ఉందనిపించింది నాకు. స్టోరీ ఏం కాదు. బాగుంటారా జబర్దస్త్ వాళ్ళందరూ మీతో ఫ్రెండ్లీగా మాట్లాడే బాగానే ఉంటారు, కాకపోతే మనం వాళ్ళ టీం తరపు నుంచి వెళ్తే మనకి ఇంకా బాగుంటుందని. ఓకే. ఓకే. ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు మరి? రీల్స్ ఏనా? మొన్నటి దాకా వేరే వాళ్ళతో చేసేవాళ్ళని, ఇప్పుడు సాయి పరిచయం అయ్యాక సాయితో చేస్తున్నాం. మరి రేపు ఇంకా సిరీస్లు అవి స్టార్ట్ చేస్తున్నాం, అందుకో కొంచెం నేను ఆగిపోయాను జబర్దస్త్కి వెళ్తానికి. ఇప్పుడు ఇంకో బెటర్ పర్సన్ ఎవరైనా వచ్చారు, మంచి ఛాన్స్ ఇచ్చారంటే సాయిని వదిలేసి వెళ్తావా మళ్ళీ? వదలను, నేను ఎవరిని వదలలేదు, వాళ్ళే మిమ్మల్ని వదిలేసుకున్నారా? ఓకే. మరి సాయి వదిలేస్తే? వాళ్ళు వదిలేసారో లేదో తెలియదు కానీ నేను ఎవరికి ఎక్కేసి వీడియో చేద్దామన్నా నేను వెళ్తా. ఓకే. అది ఈగో ప్రాబ్లమ్స్ ఏమన్నా మనకి. ఓకే. నాకు నేను వెళ్తా, చేసుకుంటే వచ్చేస్తా అంతే. ఓకే. ప్రస్తుతానికి ప్రొఫెషన్ అయితే ఇదే, ఇంతే. అవును. మీకు కొంచెం పర్సనల్స్ తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి, అడగండి. మీ వయసు తెలుసుకోవచ్చా? మీ వయసు తెలుసుకోవచ్చా? 24. ఓకే. నమ్మట్లేదా? ఆధార్ కార్డు చూపించిన వద్దులే, బ్యాక్గ్రౌండ్ చూపిస్తాను.
మిమ్మల్ని నమ్మకుండా. ఓకే. కాదు, అంటే మీ ఇంట్లో నాకు అడగాలని లేదు, బట్ తెలుసుకోవాలి అని నా వ్యూవర్స్ కూడా తెలియజేయాలి కాబట్టి అడుగుతున్నా, ఏం ఫీల్ అవ్వద్దు. ఓకే. ఇంట్లో మీరేనా ఇలా నేను ఉంటారు? దేనికి ఫీల్ అవును. ఓకే. నేను దేనికి ఫీల్ అవును. కనిపిస్తుంది మీరు చాలా స్ట్రాంగ్ అని, బట్ నాకు ఉంటుంది కదా. ఓకే. ఇప్పుడు ఏంటి మీ ఇంట్లో మీరేనా ఇలా ఉంటారు, ఇంకెవరికైనా? నేను ఒక్కని. ఓకే, అంటే మీరే పెద్దనా ఇంట్లో? లేదు, మా అన్న. అన్నీ ఉన్నారు. మా అన్న ఇక్కడే గచ్చిబౌలిలో టీసీఎస్లో వచ్చేస్తాను. ఓకే. చదువుకున్నారా మీరు? ఆ, మరి జాబ్ ఏమి? నేను డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను. జాబ్ అంటే మా ఊరు చేస్తున్నాడు కదా అని చూసి నాకు ఇంకా విరక్తి వచ్చేసింది. ఓకే. సాఫ్ట్వేర్ అంటే ఇంట్రెస్ట్ లేదు ఇంకా అది వెళ్ళాలని. ఓకే. ఓకే. వస్తుంది నేర్చుకుంటే, ఏదో కోర్సులు నేర్చుకుంటే నిన్ను అడిగి ఏ రకంగా ఒక 20,000 తెచ్చుకుని జాబ్ అని వస్తుంది. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు కదా మీరు, ప్రమోషన్ చేసి. లేదండి బాబు, ప్రమోషన్ చూస్తున్నాం. అంతా సాయిదయ్య. అంతా సాయిదయా. ఇప్పుడు మీరు ఫస్ట్ వీడియో పెట్రోల్ బంక్లే, అదే పెట్రోల్ గురించి ఒక వీడియో చేశారు, అక్కడ నుంచి కదా మీకు ఫేమ్ స్టార్ట్ అయింది. దానికి ముందే జబర్దస్త్ లో చేశారా, దాని తర్వాతేనా? అసలు అది కంప్లీట్లీ 1.5 year బ్యాక్. ఓకే. సరదాగా మామూలుగా పెట్రోల్ రాసిన భలే ఉంటుందా? మీకు ఇష్టమా? ఏం మీకు ఇష్టం లేదా? మీరు చూడలేదు? మరి మీ అంత ఇష్టపడలేదు నేను. చూడలేదు చెప్పండి. అంటే డైలీ ఏదో చూసాం అంతే. ఎప్పుడైనా తాగడం? తాగిలే కదా, స్మెల్ ఓన్లీ. స్మెల్ ఓన్లీ. ఓకే. ఎప్పుడైనా అంటే మీ పర్సనాలిటీ గురించి కానీ, ఎందుకు దేవుడు నాకే ఎందుకు ఇలా చేశాడు అని ఎప్పుడైనా అలా అని ఫీల్ అయ్యారా? ఫీలింగ్ అనేది ఏం ఉండదు, కాకపోతే ఒకటే బైక్ నడపలేదు అన్నది ఒకటే ఉంటుంది. అబ్బాయిలందరికీ బైక్ నడపడం అనేది డ్రీమ్ కదా. అంటే ఇప్పుడు నేను ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే ఎవడొకటి ఫోన్ చేసేదే బండి వేసి రాదా అని చెప్పి పిలవాలి. అదే మనకు వచ్చానుకో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా, అదొకటి మైనస్. ఎందుకు మన సైజుకి కూడా ఇప్పుడు బండ్లు వచ్చినాయి కదా, తీసుకోవాలి. తీసుకుంటావా మరి? అది ఒక్కటేనా, వేరే ఇంకే విషయంలో నువ్వు బాధపడి ఇప్పిస్తారా? మీ ఛానల్ తగ్గుతున్నా. అవునా? ఇప్పుడు నీ మాటలతో మాకు మంచి వ్యూస్ వచ్చినాయి అనుకో, నేను ఇప్పిస్తా. ఓకే. ఓకే. వ్యూస్ ఎలా మీరు చేస్తారా? ఎన్ని వ్యూస్ కావాలి? కొన్ని మిలియన్స్ లో కావాలి. మినిమం 2 million వస్తుంది ఈ వీడియోనా? ఓకే, సరే నేను చూస్తాను. మర్చిపోకుండా నాకు బైక్ ఇవ్వాలి. 2 million వస్తే నేను మా ఓనర్ తో మాట్లాడి చెప్తాను. ఇంకో బైక్ కోసమైనా 2 million తెప్పించాలి మీరు. ఇంకా నీ దాంట్లో ఒక 10,000, మీ పక్కన దాంట్లో, సాయి దాంట్లో అలాంటి పనులు చేయము. మరి ఎలా జెన్యున్ వస్తాయి తెప్పిస్తారు ఆడియన్స్. నీకు నీ ఫాలోయింగ్ అంత ఉందని చెప్తున్నావు సింపుల్ గా. ఫాలోయింగ్ ఉంటది, కాకపోతే అది ఫాలో చేయాలని థాట్ రాదనుకుంటా. ఎందుకు? అందుకే 30K ఉన్నాను. ఓహో. నాకు 5 million వచ్చిన రీల్స్ ఉన్నాయి, 3 million వచ్చినాయి, 1 million వచ్చినాయి, ఇప్పుడు 100K వస్తున్నాయి.